హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో మీరు గేట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామనేసి అనుకుంటున్నారా? అది కూడా సిఎస్సిలో. అయితే నేను మీకోసం కొన్ని లక్షలు వేలు అసలు స్పెండ్ చేయకుండా ఫ్రీగా ఎలా చదువుకోవచ్చో ఇక్కడ ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట. సో దిస్ ఇస్ వీడియో అబౌట్ గేట్ సిఎస్సి ప్రిపరేషన్ ఫర్ ఫ్రీ. సో ఇక్కడ ఫ్రీగా మొత్తం కొన్ని వెబ్సైట్స్ అనేవి తీసుకొచ్చాను, కొన్ని యూట్యూబ్ ఛానల్స్, అసలు ఫ్రీగా ఏదైతే ఉన్నాయో మాక్ ఇంటర్వ్యూస్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ లిస్ట్ అవుట్ తీసుకొచ్చి చూపిస్తున్నాను అనమాట. సో ఇక్కడ చూడండి, ఫస్ట్గా గేట్ ఓవర్ఫ్లో అనమాట. సో ఇది ఒక వెబ్సైట్. గేట్ ఓవర్ఫ్లో అనేది ఒక వెబ్సైట్. సో మీరు కరెక్ట్గా స్పెల్లింగ్ ఎంటర్ చేయండి, గేట్ ఓవర్ఫ్లో అనేసి ఉంటుంది. సో దీన్ని మీరు బ్రౌజర్లో ఎంటర్ చేయండి. సో .in అలాగా. సో గేట్ ఓవర్ఫ్లో అనగానే మనకి ఒక వెబ్సైట్ వస్తుంది. దాంట్లో ఏముంటాయంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయన్నమాట. సో దీంట్లో మనకి అంటే కొన్ని ఇయర్స్గా లైక్ ఉన్న గేట్ క్వశ్చన్ పేపర్స్ ఏదైతే ఉన్నాయో అది కూడా సిఎస్సికి దీంట్లో ఎవ్రీథింగ్ ఉంటాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేవి కూడా. సో ఇక్కడ మీరు లైక్ అవన్నీ కూడా రివైజ్ చేసేసుకోవచ్చు అండ్ అలాగే డిస్కషన్స్ కూడా అటెండ్ అవ్వచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఆల్ రౌండ్గా ఇది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ లైక్ వెబ్సైట్ అనేసి అనుకోవచ్చు. సో దిస్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్. అంటే ఇక్కడ మనము ఎంత నేర్చుకున్నా కూడా ఇలా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ రివైజ్ చేస్తేనే మనకి ఇంకా నాలెడ్జ్ పెరుగుతుంది అండ్ కాన్ఫిడెంట్గా కూడా ఉంటాం. ఓకే, సో మీరైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్కి గేట్ ఓవర్ఫ్లో అన్న వెబ్సైట్కి అయితే వెళ్ళిపోండి. నెక్స్ట్ వచ్చేసరికి NPTEL. ఓకే, స్పెల్లింగ్ వచ్చేసరికి NPTEL అనమాట. సో దీంట్లో మీకు ఏమవుతుందంటే ఫ్రీ IIT వీడియో లెక్చరర్స్ చేసిన వీడియోస్ ఉంటాయన్నమాట, అది కూడా ఫ్రీగా. సో దేని మీద? DSA పైన, మెయిన్గా వచ్చేసరికి DSA పైన, DBMS పైన అండ్ అలాగే COA అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్ పైన. సో వీటిపైన మనకైతే ఫ్రీ వీడియోస్ అనేవి ఉంటాయి. సో హోల్గా మీరు వాటికి సిలబస్ మొత్తం కూడా ఎవ్రీ టాపిక్ కూడా లైక్ స్టార్టింగ్ నుంచి మీరు స్క్రాచ్ నుంచి అయితే మీరు ఈ NPTEL అన్న వెబ్సైట్లో నేర్చేసుకోవచ్చు. ఓకే, దాని తర్వాత కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇక్కడ తీసుకొచ్చాను. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి గేట్ స్మాషర్స్, నాలెడ్జ్ గేట్, గేట్ వాలా అండ్ కోడ్ బుక్. ఇవన్నీ కూడా మనకి యూట్యూబ్ ఛానల్స్ ఫర్ ఫ్రీ. అది కూడా కొంచెం హిందీలో ఉంటుంది. సో మీకు హిందీ ఓకే అయితే మీరు ఈ ఛానల్స్ అనమాట. ఇక్కడ ఈ ఛానల్లోకి ఎంటర్ అయ్యాక వాళ్ళు ఎవ్రీ టాపిక్ పైన మనం సిలబస్ ఎవ్రీథింగ్ కూడా లైక్ డిస్కస్ చేసుకున్నాం కదా, ఎవ్రీ సిలబస్ విత్ డిస్క్రిట్ మ్యాథమెటిక్స్, యాప్టిట్యూడ్, లైక్ ఇంకేదన్నా ఉంది కూడా లైక్ కంప్యూటర్ నెట్వర్క్స్, ఇలా ఎవ్రీ టాపిక్ కూడా ఇక్కడ చెప్పిన ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. ఓకే, సో వీటిలోకి వెళ్ళేసి మీరు లైక్ నేర్చుకోవచ్చు ఎవ్రీ టాపిక్ కూడా ఫర్ ఫ్రీగా. ఓకే, దాని తర్వాత నేను ఇక్కడ కొన్ని గేట్ మాక్ టెస్ట్ అనేవి మనము లైక్ అంతా ప్రిపరేషన్ అయిపోయాక, లేకపోతే ఒక సబ్జెక్ట్ మనం నేర్చుకున్నాము దాని తర్వాత మాక్ టెస్ట్లు అనేవి తీసుకోవాలి. సో ఇంకా మనకి స్ట్రాంగ్గా మనకైతే బిల్డ్ అవుతుంది ఫౌండేషన్ అనేది. సో దానికోసం కూడా కొన్ని నేను వెబ్సైట్ తీసుకున్నాను. చూడండి, టెక్స్ట్ బుక్ అన్న వెబ్సైట్, మేడ్ ఈజీ అన్న వెబ్సైట్, గేట్ ఓవర్ఫ్లో. ఇలానే మనం ఫస్ట్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చెప్పాం కదా, సో దాంట్లో కూడా లైక్ మాక్ టెస్ట్లు తీసుకోవచ్చు. గ్రీక్ ఫర్ గ్రీక్, ఇవన్నీ కూడా గ్రీక్ ఫర్ గ్రీక్ మనకు చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. మనం లైక్ వాటికంటే ఎక్కువ మనం గ్రీక్ ఫర్ గ్రీక్ ఎక్కువ యూజ్ చేసాం మిగతా వాటికి కూడా. సో ఈ గేట్ మాక్ టెస్ట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, సరే మీరు అంతా లైక్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సబ్జెక్ట్స్ అన్నీ కూడా మీరు నేర్చుకున్నారు. ఓకే, సో ఈ మాక్ టెస్ట్ వల్ల మనకి రివిజన్ అవుతుంది, టైం మేనేజ్మెంట్ ఉంటుంది, అక్యురసీ కూడా ఉంటుంది. సో మీరు హోల్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా క్లియర్గా నేర్చేసుకున్న తర్వాత ఓకే డైరెక్ట్గా గేట్ ఎగ్జామ్స్కి వెళ్ళిపోయారు. ఓకే, వెళ్ళిపోయాక అక్కడ ఎంత ఉంటుంది? 3 అవర్స్లో 100 క్వశ్చన్స్, రైట్? సో ఇక్కడ మీకు అన్నీ వచ్చు. 50 క్వశ్చన్స్ మాత్రం 3 అవర్స్లో మీరు కంప్లీట్ చేశారు. ఇంకా 50 క్వశ్చన్స్ ఉన్నాయి, దానికి 0 టైం. అప్పుడు ఏం చేస్తారు? మిగతావి కూడా వచ్చు, మీకు మీ కెపాసిటీని బట్టి మీకు 100 మార్క్స్ వచ్చేస్తాయి. కాకపోతే మీకు టైం మేనేజ్మెంట్ లేదు కాబట్టి 50 క్వశ్చన్స్తో ఆగిపోయినరు. సో లాస్ కదా.
సో అందుకోసం మీరు ఆ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఎంత బాగా ప్రిపేర్ అయి ఉన్నా కూడా మాక్ టెస్ట్ తీసుకోవడం కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఏదో దానికి లైక్ దీనికి 100% ఎఫర్ట్ పెట్టి దానికి 10% అలా కాదు, 50-50 పెట్టేసేయండి. సో ఇలా మాక్ టెస్ట్లు అనేవి లైక్ లాగిన్ అయిపోయి మీరు మాక్ టెస్ట్లు అనేవి తీసేసుకోండి. డిఫరెంట్ వెబ్సైట్స్ ట్రై చేయండి. మేబీ వేరే దాంట్లో కొత్త క్వశ్చన్స్ ఉండొచ్చు. సో అలా దాని తర్వాత లైక్ నోట్స్ అండ్ ఫార్ములా షీట్స్ కోసం నేను కూడా కొన్ని వెబ్సైట్ తీసుకున్నాను. అదేంటి అంటే GateNotes.in. దీంట్లో ఏమవుతుందంటే GateNotes.inలో లైక్ సమ్మరీ PDFs అనేవి ఉంటాయన్నమాట. తర్వాత EasyEngineering.netలో మనకి నోట్స్ ఉంటుంది, టాపిక్ వైజ్ PDFs కూడా ఉంటాయి. అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్, మెయిన్గా టెలిగ్రామ్ గ్రూప్స్ అనేవి మీకు టెలిగ్రామ్ ఉన్నట్టుగా అయితే ఒక యాప్ అనేది ఉంటుంది కదా టెలిగ్రామ్, దాన్ని ఇన్స్టాల్ చేసేసుకోండి లేని వాళ్ళు. దాంట్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి జస్ట్ GATE CSE 2026 అప్డేటెడ్గా. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు కరెంట్గా 2025లో నేను ఈ వీడియో చేస్తున్నాను. మనకి నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసరికి 2026లో, కాకపోతే మనం అప్లై చేసుకునేది అనేది ఈ ఆగస్ట్లో అంటే 2025లో అప్లై చేసేసుకుంటాం. 2026లో మనకి ఎగ్జామ్ ఉంటుంది రైట్, ఫిబ్రవరిలో. సో ఇలా సెర్చ్ చేస్తే మీకు అక్కడ మేబీ మాక్ ఇంటర్వ్యూస్ ఉండొచ్చు, లేకపోతే ఏదైనా PDFs సెండ్ చేసి ఉండొచ్చు. మాక్ ఇంటర్వ్యూస్ అంటే లైక్ లింక్స్ పంపిస్తే దాన్ని క్లిక్ చేసి మనం మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ కావచ్చు. చాలా డిస్కషన్స్ ఉంటాయేమో. అండ్ అలాగే ఒక కమ్యూనిటీ లాగా ఉంటుంది కదా, ఎవరికైనా ఏమైనా డౌట్ వస్తే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉంటారు. అలా లైక్ కంబైన్డ్ స్టడీస్ లాగా చేస్తూ ఉంటారు కాబట్టి లైక్ అది కూడా ఒక బెటర్ ఆప్షన్ అని చెప్పేసుకోవచ్చు. సో ఇదండి, మీరు ఎలాంటి ఖర్చు లేకుండా ఈజీగా మీ ఇంట్లోనే ఒక వైఫై ఉంటే చాలు ఈ గేట్ మొత్తం కూడా మీరు నేర్చేసుకోవచ్చు. ఇక్కడ నేను ప్రీవియస్గా సిలబస్ చెప్పాను, లైక్ ఎప్పుడు ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్స్, ఎవ్రీథింగ్ కూడా డిస్కస్ చేశాను కదా. సో ఇక్కడ లైక్ ఫ్రీ రిసోర్సెస్ కూడా ఇచ్చాను. సో మీరు గేట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అనుకుంటే వెంటనే స్టార్ట్ చేసేయచ్చు ఈ రిసోర్సెస్తో. ఫైనల్గా నేను చెప్పాలనుకుంటున్నది ఏంటి అంటే, మన పైథాన్ లైఫ్ వాళ్ళు ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ని లాంచ్ చేశారు. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే. దీనిలో చాలా ఫీచర్స్ అండ్ టాపిక్స్ కూడా యాడ్ అయ్యి ఉన్నాయి. ఓన్లీ పైథాన్ కాదు, పైథాన్ ఫుల్ స్టాక్ ఫర్ 1999 మాత్రమే అనమాట. అండ్ EMI ఆప్షన్ కూడా ఉంటుంది. ఫర్దర్ ఫీచర్స్ ఏంటి, సిలబస్ ఏంటి, అసలు డెమో చూడాలి, ఒక ఫ్రీ క్లాస్ చూడాలి అనుకుంటే జస్ట్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లైక్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు అప్రోచ్ అయిపోతే ఎవ్రీథింగ్ కూడా మీ ముందుకు వస్తాయండి. So thanks for watching this video. Stay tuned for further videos. Thank you so much.